హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మైసూర్ బజ్జీ. జనరల్గా మైసూర్ బజ్జీ అంటే మైదా పిండితో చేస్తారండి, కాకపోతే మనం కొంచెం హెల్తీగా చేసుకుందాము. సో దాని గురించి అని చెప్పేసి మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అనేది తీసుకున్నా. నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ కప్ అంతా గోధుమ పిండి అనేది తీసుకున్నాక అందులోనే ఒక స్పూన్ అనేది వరిపిండి క్రిస్పీనెస్ కోసం అండ్ కొంచెం ఒక స్పూన్ మైదా పిండి అనేది తీసుకున్నా. ఒకవేళ మీకు అది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మైదా పిండి అనేది జస్ట్ బైండింగ్కే తీసుకున్నాక ఏంటంటే ఇందాక ఏ కప్పుతో అయితే గోధుమ పిండి అనేది తీసుకున్నానో అదే కప్పుతో పెరుగు అనేది తీసుకోవాలి. పుల్లటిదైనా పర్లేదు, నార్మల్ చక్కని పెరుగు అయినా సరే పర్లేదు. తీసుకున్నాక కొంచెంగా వేసుకొని సో ముందే అంటే పెరుగు అనేది కలుపుకోక ముందే ఏంటంటే తినే సోడా కూడా వేసుకున్నానండి. వేసుకున్నాక కొంచెంగా పెరుగు అనేది వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఏంటంటే అండ్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అనేవి వాటర్ కూడా పట్టినాయి. కలుపుకున్నాక ఒక 5 to 6 అవర్స్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే, చలికాలం కాబట్టి 5 to 6 అవర్స్ పెట్టుకున్నానండి. అదే సమ్మర్లో అయితే 2 to 3 అవర్స్ చాలు. అది అయిపోయాక ఏదైతే 5 to 6 అవర్స్ అయిపోయాక ఆ పిండికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ అందులో జీలకర్ర అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం మరీ స్పైసీగా కాకుండా మామూలుగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం అల్లం ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా అంటే పూర్తిగా మిక్సీలాగా కాకుండా కచ్చాపచ్చాగా పెట్టుకొని ఇది కలుపుకున్నాక ఏంటంటే ఒక 5 minutes పక్కకు పెట్టేసుకున్నాక ఒక పాన్లో నూనె అనేది వేసుకొని కొంచెం మనం వేసుకున్న మైసూర్ బజ్జీ ఎంతవరకు అయితే మునిగిద్దో దానికి తగ్గట్టుగా నూనె వేసుకొని చేసేసుకున్నాక ఏంటంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఏ సైజ్ కావాల్సితే ఆ సైజ్ అంతా మైసూర్ బజ్జీ వేసుకోవాలి. ఇంకా నేను వేసిన సైజ్ కంటే కొంచెం చిన్నగా వేసుకుంటే ఇంకా బాగా లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. అంటే ఇలాగా ఫ్రై అవ్వలేదని కాదండి, మామూలుగా చెప్తున్నాను. సో కొంచెం లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా అటు ఇటు ఫ్లిప్ చేసుకొని కలుపుకోవాలి. తిరిగేసినప్పుడు అది జాగ్రత్త అండి, ఒక్కొక్కసారి పేలుతుంది. సో చూసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాక ఏంటంటే పక్కకు పెట్టేసుకున్నాక టేస్టీ హెల్దీ మైసూర్ బజ్జీ రెడీ. చూసారు కదా, లోపల కూడా మంచిగా ఉడుకుంది, ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోలేదు. అలాగే పల్లీ చట్నీతో తింటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మైదా పిండికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. అండ్ టెక్స్చర్ వచ్చేసి కొంచెం డార్క్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. అండ్ పల్లీ చట్నీ కూడా రెసిపీ అనేది ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.